గౌతమ్ వాయిస్ వినబడుతుందమ్మా? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే. ఇప్పుడు సర్కిల్స్ కదా, సర్కిల్స్ లో 12 4 అయిపోయింది సార్. 12లో 4 అయిపోయి. ఆ, 12లో 5. ట్వెల్వ్లో 5 చూడమ్మా. ఓకే సార్. Find the equation of circle. Find the equation of circle as a diameter ends. As the diameter ends are 7, minus 3, 7, minus 3, 3, 5, 3, 5. ఓకే, సొల్యూషన్ రాయమ్మా. ఫస్ట్ డయాగ్రామ్ వేయాలి. దీనికి డయాగ్రామ్ వచ్చేసరికల్లా ఒక సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్ కి స్ట్రైట్ లైన్ యాజ్ అ డయామీటర్, అండ్ ఫస్ట్ వన్ కి ఏ అని పేరు పెట్టు, సెకండ్ వన్ కి బి అని పేరు పెట్టు, మధ్యలో సెంటర్ ఉంటుంది, సెంటర్ సి. డయామీటర్ ఇవి ఎండ్స్ వచ్చేసరికల్లా 7, minus 3. ఒక ఎండ్ ఏమో 7, minus 3, ఇంకో ఎండ్ ఏమో 3, 5. 7, minus 3, 3, 5. ఓకే, ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ 7, minus 3, సెకండ్ పాయింట్ 3, 5. డయామీటర్ ఎండ్స్. ఇప్పుడు సొల్యూషన్ వచ్చేసరికల్లా ఏం రాయాలంటే ఫస్ట్ గివెన్ పాయింట్స్ క్యాపిటల్ ఏ. దీన్ని క్యాపిటల్ ఏని ఏమని పిలవాలంటే x1 y1 అని పిలవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి, 7, minus 3. క్యాపిటల్ బి x2 y2, ఈ పాయింట్ ఎంత ఇచ్చారంటే 3, 5. 3, 5. ఈ ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ 3, 5. ఇక్కడ x1 y1 x2 y2 అంటే క్లియర్ గా ఐడెంటిఫై చేసుకొని పెట్టుకోవాలి. x1 y1 అంటే 7, x అంటే 7, x1 అంటే 7, x2 అంటే 3, y1 అంటే -3, y2 అంటే 5. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ AB bar as diameter. స్టెప్స్ పర్లేదు, మీకు ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. AB bar as diameter.
ఫార్ములా రాయండి. ఫార్ములా వచ్చేసరికల్లా x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 into y minus y2 equal to 0. Okay, this implies దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే x square plus y square minus x of x1 plus x2 minus y of y1 plus y2 plus x1 x2 plus y1 y2 is equal to 0. Values ni substitute చేద్దాం. This implies x square plus y square minus x of x1 అంటే 3 7 x1 అంటే 7 x2 అంటే plus 3 minus y of y1 అంటే minus 3 plus y2 అంటే 5 y1 అంటే minus 3 y2 అంటే 5 plus x1 into x2 x1 అంటేనేమో 7 x2 అంటేనేమో 3 సో 7 into 3 టుగెదర్ మల్టిప్లై చేయాలి ఎందుకంటే x1 into x2 కాబట్టి ప్లస్ y1 into y2 అంటే -3 into 5 is equal to 0. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. సో x square plus y square minus x of 7 plus 3 ఎంతమ్మా 10 minus y of -3 plus 5 అన్నా 5 minus 3 అన్నా ఒకటే 2 plus 7 3s are 21 plus into minus 3 5s are 15 equal to 0 implies x square plus y square minus 10x minus 2y 21 లో 15 పోతే plus 6 is equal to 0. ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 12 లో 5 అయిపోయిన తర్వాత 12 లో 6. 12 లో ఏ క్వశ్చన్ అయిపోయింది? 12 లో 5 అయిపోయింది. 12 6. 12 లో 6 పాయింట్స్ 1, 1 2, -1 ఇచ్చాడు. 1, 1 2, -1. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. Equation of circle as diameter ends. Diameter end points. Solution. So before going to solution, diagram out తీసుకుందాం. సర్కిల్ గీయండి. ఈ సర్కిల్ కి లైన్ as diameter, right line. ఈ టెండ్ ఏమో ఏ అని రాయండి, ఆ టెండ్ ఏమో బి అని రాయండి. క్యాపిటల్ ఏ పాయింట్ 1, 1, క్యాపిటల్ బి పాయింట్ 2, -1. 2, -1. So this is first point A. This is second point B. Okay.
బ్లూ కలర్ తీసుకోండి, సెంటర్ పెట్టండి, సెంటర్ సి, సెంటర్ ఖచ్చితంగా పెట్టాలి. సర్కిల్ అంటే సెంటర్ లేకుండా ఉండదు కదా. ఓకే, గివెన్ పాయింట్స్, ఫస్ట్ స్టెప్, గివెన్ పాయింట్స్ capital A 1, 1, capital B 2, -1. Okay, this is 1, 1, this is 2, -1. తర్వాత equation of circle AB bar as diameter, formula రాద్దాం. x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే చాలా మంది ఇలాగే రాద్దాం అంటుంటారు, కానీ అట్లా కాదులే, ఇది బాగుంటుంది, ఇది ఫాలో అవ్వండి. ఎక్స్ స్క్వేర్, ఇది గుర్తుపెట్టుకుంటే ట్రై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ x1 ప్లస్ x2 మైనస్ y ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 is equal to 0. ఓకే, వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ x1 అంటే ఎంత 1, ఇక్కడ ఉంది చూడండి. తర్వాత ప్లస్ x2 అంటే ఎంత, x2 అంటే 2, ఇక్కడ ఉంది. తర్వాత మైనస్ y ఆఫ్ y1 అంటే 1, y2 అంటే -1, 1 -1 ప్లస్ x1 x2 అంటే x1 అంటే 1, x2 అంటే 2, సో 1 into 2 ప్లస్ y1 y2 అంటే 1 into -1, 1 into -1 is equal to 0. This implies x square plus y square minus x into 1 plus 2 ఎంత అండి 3 minus y into 1 minus 1 ఎంత 0 plus 2 ones are 2 minus 1 into 1 1 equal to 0. This implies x square plus y square minus 3x, ఇది 0 అయిపోయిందిరా, ఇంకా రాయట్లేదు, ఇది y into 0 0 కాబట్టి 2 minus 1 అంటే 1 equal to 0. This is answer for this question. Okay, next 12 లో 6 అయిపోయింది, 12 లో 7. సార్ అయ్యమ్మా, సార్ నేను కంప్యూటర్ లో లాగిన్ అవుతున్నా, అంటే మైక్రోఫోన్ లేదు, దానికి వాయిస్ వినపడదు. ఓకేనా సార్? నా వాయిస్ మీకు వినపడదు? నీ వాయిస్ వినపడుతుందిగా. ఇప్పుడు వినిపించి సార్, నెక్స్ట్ ఒక మళ్ళీ జాయిన్ అవుతా కదా అప్పుడు వినిపిది అంటున్నాను సార్. ఏదో ఒకటి చేయి. ఓకే సార్. ట్వెల్వ్లో 6 అయిపోయింది, 12 లో 7. సార్ ఆ, కొంచెం డౌన్ చేయరా సార్, పైన స్టెప్ రాయలేదు. ఆ. సార్ ఓకే సార్. 12 లో 7. 12 లో 7 ఏంటంటే 0, సార్ 0, పాస్వర్డ్ ఏంటి సార్? 8, 5. ఏమ్మా పాస్వర్డ్ ఏంటి సార్? ఏం పాస్వర్డ్?
మీటింగ్ ఐడి పాస్వర్డ్. మీటింగ్ ఐడి పాస్వర్డ్ ఏం లేదుగా మనకి. సార్ మరి పాస్వర్డ్ అడుగుతుంది సార్. లింక్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్ జాయిన్ అయితే. లింక్ మీదే క్లిక్ చెయ్యి. లింక్ ఇచ్చాను కదా, లింక్ మీదే క్లిక్ చేయి. పాస్వర్డ్ ఎంటర్ చేయాలని చూడబాక. ఓకే, ఓకే లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా జాయిన్ అయిపోతుంది. పాస్వర్డ్ ఎంటర్ అయితే రాదు నీకు. ఓకే సార్. 12లో 7 ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే 0,0, 8,5. Find the equation of the circle. Find the equation of circle. Find the equation of circle as diameter ends. Equation of circle as diameter ends. So solution. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ తీసుకుందాం. కంపల్సరీ జామెట్రీ అంటే సర్కిల్ గీయాల్సిందే. అండ్ ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. దీనికి ఏబి అని పేరు పెడదాం. డయామీటర్ ఎండ్స్ ఏబి. ఫస్ట్ పాయింట్ ని 0, 0 అని రాయండి. సెకండ్ పాయింట్ ని 8,5 అని రాయండి. 8,5. ఓకే, ఈ పాయింట్ ఏమో ఇది అనమాట. ఈ పాయింట్ ఏమో సెకండ్ పాయింట్. గివెన్ పాయింట్స్ అని నోట్ చేయండి. ఫస్ట్ గివెన్ పాయింట్స్. ఫస్ట్ ఏ అనండి. ఏ ఈజ్ ఈక్వల్ టు x1 y1 ఈజ్ ఈక్వల్ టు 0,0. బి ఈజ్ ఈక్వల్ టు ఆ పాయింట్ ఏమంటారంటే x2 y2 అనండి అమ్మా. x2 y2 అంటే 8,5. 8,5. ఇది x1 y1, ఇదేమో x2 y2. ఓకే, తర్వాత ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. The equation of the circle. The equation of the circle. AB bar అనండి. AB bar as diameter. దీని కింద ఫార్ములా రాయాలి. ఇక్కడ సెంటర్ పెట్టడం మర్చిపోయాం. సెంటర్స్ ఫార్ములా ఏంటంటే x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. X minus x1, x minus x2, y minus y1 into y minus y2 equal to 0. దీన్ని సింప్లిఫై చేస్తే నెక్స్ట్ స్టెప్ ఇంప్లైస్ అని రాయండి. ఇంప్లైస్ దీన్ని సింప్లిఫై చేస్తే x² ప్లస్ y² మైనస్ x ఇంటూ, ఈ ఫార్ములా బాగా గుర్తుండాలి మీకు, మైనస్ x ఇంటూ x1 ప్లస్ x2 మైనస్ y ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 is equal to 0. ఓకే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సింప్లైస్ x² ప్లస్ y² మైనస్ x ఆఫ్ x1 ప్లస్ x2 అంటే x1 అంటే 0, x2 అంటేనేమో 8. x1 అంటే 0, x2 అంటే 8 మైనస్ y ఆఫ్ y1 y2 అంటే y1 అంటే 0, y2 అంటే 5. 0 ప్లస్ 5 ప్లస్ x1 x2 అంటే 0 ఇంటూ 8 ప్లస్ y1 y2 అంటే 0 ఇంటూ 5.
ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీని క్యాలిక్యులేషన్ చేద్దామా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 0 + 8 అంటే 8 మైనస్ వై ఇంటూ 0 + 5 అంటే 5 8 ఇంటూ 0 0 0 ఇంటూ 5 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనలైజ్ చేద్దాం ఈక్వేషన్ ని. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x 8 ఇంటూ x 8x మైనస్ 5 ఇంటూ y 5y. ఇంకా రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్ కాబట్టి ఈజ్ ఈక్వల్ 0 పెట్టేసేయండి ఇంకా. సో దిస్ ఈస్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈ మోడల్లో 12th రోమన్లో లాస్ట్ వన్. అయిపోయిందా? నోట్ చేస్తారా? రాశాను సార్. నెక్స్ట్ 12లో 8. ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే 3,1 2,7 3,1 2,7 ఇచ్చాడు. ఇవి డయామీటర్ ఎండ్స్ గా ఇప్పుడు మనం ఈక్వేషన్ కనుక్కోవాలి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఎలా పెట్టచ్చు సర్కిల్ ని డైరెక్ట్ గా? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ యాజ్ ద డయామీటర్ ఎండ్స్. as diameter end points. Solution. Diagram తీసుకుందాం. ఒక సర్కిల్ తీసుకోండి. ఈ సర్కిల్ కి మీరు ఏం చేస్తారంటే ఒక డయామీటర్ కావాలి కాబట్టి డయామీటర్ ఇట్లా తీసుకోండి. తర్వాత ఇక్కడ పేర్లు ఇచ్చేయండి. దీనికి డయామీటర్ ఎండ్స్ A and B. క్యాపిటల్ ఏ పాయింట్ ఏమో 3,1, క్యాపిటల్ బి పాయింట్ ఏమో 2,7. 2,7 మధ్యలో ఎక్కడో ఒక చోట సెంటర్ అని తీసుకోండి. సెంటర్. ఓకే, సొల్యూషన్ రాద్దాం. గివెన్ పాయింట్స్ అని రాయండి. గివెన్ పాయింట్స్. గివెన్ పాయింట్స్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు x1 y1. క్యాపిటల్ ఏ పాయింట్ x1 y1 అని పిలవండి. ఎంత ఇచ్చారు? 3,1. క్యాపిటల్ బి పాయింట్ ఏమని పిలవాలి? దాన్ని x2 y2 అని పిలవాలి. అండ్ అది ఎంత ఉంది మన దగ్గర? 2,7. 2,7. తర్వాత ఇది కొంచెం చూడండి. x1 y1 పాయింట్ ఇక్కడ ఉంది. ఇది x2 y2 పాయింట్. దిస్ ఈస్ x2 y2. ఓకే, నెక్స్ట్ ఫార్ములా రాయండి. ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. The equation of circle. ఇలా రాయండి సర్కిల్. The equation of circle AB bar as diameter. As diameter. Formula రాద్దాం. x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో రాద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే దిస్ ఇంప్లైస్ x square plus y square minus x of ఫార్ములా ఏంటి? x1 plus x2 దెన్ minus y of y1 plus y2 plus x1 x2 plus y1 y2 is equal to 0. Okay, this implies x square plus y square minus x of x1 అంటే ఎంత ఉంది చూడండి. x1 అంటే 3, x2 అంటే 2. 3 plus 2 minus y of m y1 plus y2 అంటే y1 అంటే 1 అమ్మ, y2 అంటే 7. 1 plus 7 plus x1 x2 అంటే x1 అంటే 3, x2 అంటే 2. సో 3 into 2 plus y1 y2 అంటే y1 అంటే 1, y2 అంటే 7 is equal to 0.
దిస్ ఇంప్లైస్ దీని క్యాలిక్యులేషన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ 3 + 2 ఎంతమ్మా 5 మైనస్ వై ఆఫ్ 1 + 7 ఎంత 8 ప్లస్ 3 2s are 6 plus 1 into 7 7 is equal to 0. This implies x square plus y square minus 5x minus 8y, okay, plus 6 plus 7 and there 6 to 7 add just enter 13 equal to 0. సో ఇక్కడతోటి మనకి 12th కంప్లీట్ అయిపోయింది. తర్వాత 13 obtain the parametric equations of the following అన్నాడు. అంటే చిన్న కాన్సెప్ట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కాన్సెప్ట్ నోట్ చేసుకోండి. కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ సర్కిల్. పారామెట్రిక్ equations of a circle. Parametric equations of a circle అంటే ఏంటి? పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక సర్కిల్ తీసుకుందాం. ఆ సర్కిల్ కి సెంటరు, ఒక సర్కిల్ తీసుకుందాం. ఆ సర్కిల్ సెంటరు ఓకే, ఇది ఒక సర్కిల్ తీసుకుందాం. దీని సెంటర్ ఎంత అంటే 0 0. దీని సెంటర్ ఎంత 0 0 0 0. రేడియస్ ఏమో స్మాల్ ఆర్. ఈ సర్కిల్ పేరు ఏంటంటే, ఈ సర్కిల్ పేరు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది టైప్ 1 అండి. టైప్ 1 సర్కిల్ ఇది. సెంటర్ 0 0. దీని సెంటర్ ఎంత? సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 0 0, కామా రేడియస్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్. ఇలా ఉన్నటువంటి ఈ సర్కిల్ కి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమొస్తాయంటే, పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమొస్తాయంటే x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా అనేది వస్తుంది.
ఓకే, నెక్స్ట్ టైప్ 2 అని తీసుకోండి. టైప్ 2 సార్ కొంచెం Type పైకి ఎత్తరా? ఓకే సార్. టైప్ 2 అని రాయమ్మా. టైప్ 2 ఏంటంటే ఒక సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్ కి సెంటరు హెచ్ కామా కే అనుకుందాం. సర్కిల్ సెంటర్ హెచ్ కామా కే, రేడియస్ స్మాల్ ఆర్ అనుకుందాం. అదే అర్థం. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుందంటే వాడు ఎట్లా ఇస్తాడంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ ని ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇలా ఇస్తాడు ఇచ్చేటప్పుడే. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని ఇవ్వటం జరుగుతుంది. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఆర్ స్క్వేర్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు దీని సెంటర్ వచ్చేసరికల్లా సెంటర్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, స్మాల్ ఆర్. ఇకపోతే దీని పారామెట్రిక్ ఈక్వేషన్స్. దీనికి ఏమని రాయాలంటే x is equal to h plus r cos theta అని చెప్పాలి ఆన్సర్ అన్నమాట. దీనిలో మనం రాయగలిగింది ఏంటంటే హెచ్ వాల్యూ అండ్ ఆర్ వాల్యూ రాయగలం. కాస్ థీటా అలాగే వచ్చేస్తుంది, కంగారు పడకండి కాస్ థీటా వచ్చింది ఏంటని. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ సైన్ థీటా. ఈ రెండు ఆన్సర్లుగా చెప్పాలి. ఇది టైప్ 2 ఈక్వేషన్. నెక్స్ట్ టైప్ 3. ఈ టైప్ 3లో మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇంకో సర్కిల్ ఈక్వేషన్ తీసుకుందాం. అండ్ ఈ సర్కిల్ కి సెంటర్ మైనస్ జి మైనస్ ఎఫ్. ఈ సర్కిల్ సెంటర్ సి మైనస్ జి మైనస్ ఎఫ్, రేడియస్ స్మాల్ ఆర్. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఎట్లా ఇస్తాడంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మీకు ఇచ్చే క్వశ్చన్ అనమాట. క్వశ్చన్లో ఎట్లా ఉంటుంది మీకు ఇది 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఇస్తాడు సర్కిల్ ఈక్వేషన్. మరి దీనికి సెంటర్ ఎంత అంటే సెంటర్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జి మైనస్ ఎఫ్ దీని సెంటర్. ఓకే, దీని రేడియస్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇకపోతే దీని పారామెట్రిక్ ఈక్వేషన్. ఇలా ఇచ్చినప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏం చెప్పాలంటే x is equal to minus g plus r cos theta, y is equal to minus f plus r sin theta ఇలా చెప్పాలి. ఈ 3 ఫార్మాట్స్ లో మనకి క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది త్రూ అవుట్ దిస్ టాపిక్. ఈ టాపిక్ అంతా కూడా ఈ 3 మెథడ్స్ ఉంటాయి. ఈ 3
మెథడ్స్ జాగ్రత్తగా నేర్చుకుంటే సరిపోతుంది. 3 types లోనే ఉంటాయి. ఫస్ట్ టైప్ 1 మనకి సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? x స్క్వేర్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. దీని సెంటర్ ఎంత? 0 0, రేడియస్ r. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు r cos θ, y ఈక్వల్ టు r sin θ. టైప్ 2 ఇందులో సర్కిల్ ఎలా ఉంటుంది? ఎలా ఇస్తాడు క్వశ్చన్ మనకి? x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. దీని సెంటర్ ఎంత? ఇక్కడ డయాగ్రామ్ లో ఉంచండి. h కామా k, రేడియస్ ఎంత? r. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏం చెప్పాలి? ఇదిగో ఇక్కడ చూడండి, ఈ h చెప్పాలి, మైనస్ చెప్పకూడదు, h చెప్పాలి. ఇక్కడ కూడా మైనస్ చెప్పకూడదు, k చెప్పాలి. x ఈక్వల్ టు h ప్లస్ r cos θ, y ఈక్వల్ k ప్లస్ r sin θ. టైప్ 3 ఈక్వేషన్ మన క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0. దీని సెంటర్ మైనస్ g మైనస్ f అండ్ రేడియస్ r ఈక్వల్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఇక్కడ సెంటర్ చూసుకోండి, ఇక్కడ సెంటర్ ఎంత? hk కదా. అప్పుడు ఇలా చెప్పాము, x ఈక్వల్ h ప్లస్ r cos θ, y ఈక్వల్ k ప్లస్ r sin θ. ఇక్కడ కూడా ఏం చెప్పాలంటే x ఈక్వల్ మైనస్ g, ఇక్కడ ఏదైతే ఉందో అదే చెప్పాలండి. మైనస్ g ప్లస్ r cos θ, y ఈక్వల్ మైనస్ f ప్లస్ r sin θ. ఓకే, పారామెట్రిక్ ఈక్వేషన్స్ అర్థమైనాయా? ఇప్పుడు దీనిపైన మనం వర్కౌట్ చేద్దాం. ఎంతవరకు అయిపోయింది? 12 లో చెప్పాలా? నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. 13 లో క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 లో 1 రాయండి. ఆబ్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్. ఆబ్టైన్ ద parametric equation. Parametric equations. Number 1, x square plus y square is equal to 4. X square plus y square is equal to 4. దీనికి సొల్యూషన్ రాయండి.
సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఈ సర్కిల్ ని దేంతో కంపేర్ చేయాలి? టైప్ 1 టైప్ 2 టైప్ 3 చూసుకోవాలి. టైప్ 1 లాగా ఉంది, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఫస్ట్ స్టెప్ రాయండి అమ్మా. గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని ఏం చేయాలి? మీరు కంపేర్ చేసుకోవాలి. కంపేరింగ్ విత్ ఏంటది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ we get r square is equal to ఎంతమ్మా? 4 ఉంది కదా. అంటే దిస్ ఇంప్లైస్ r square is equal to 4 ని ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్. దిస్ ఇంప్లైస్ r is equal to ఏమవుతుంది? +2 అవుతుంది. మీకు డౌట్ వస్తుంది, స్క్వేర్ తీసేస్తే మరి ప్లస్ ఆర్ మైనస్ రాయాలి కదా, మరి ఇక్కడ ఏంటి మరి ప్లస్ ఒకటే రాసాము అని ఒక డౌట్ వస్తుంది. ఏం అవసరం లేదండి, ఇక్కడ రేడియస్ అనేది పాజిటివ్ గానే ఉండాలి కాబట్టి +2 తీసుకోండి. తర్వాత రాయండి పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఫస్ట్ ఫార్ములా రాద్దాం. x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా అండ్ దాని కింద రాయండి y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయగలిగే వాల్యూ ఏంటంటే జస్ట్ 2 మాత్రమే. ఆ 2 కాస్ థీటా అని రాసేయండి. ఇక్కడ కూడా ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దట్స్ ఆల్. అదే మీకు ఆన్సర్ అయిపోతుంది. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఆ 2 ఇక్కడ రాయండి. దట్స్ ఆల్. ఆర్ వాల్యూ. క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 13 లో 2. తర్వాత ఇచ్చినటువంటి దీని డయాగ్రామ్ అవసరం లేదు. 13 లో 2 వాడు ఇచ్చింది ఏంటంటే ఫైండ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫోర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 4 of x square plus y square is equal to 9. ఇలా ఇచ్చాడు. దీనికి సొల్యూషన్ రాయండి. సొల్యూషన్ ఏం రాస్తారంటే గివెన్ ఫస్ట్ స్టెప్ ఏంటి? గివెన్ సర్కిల్ 4 of x square plus y square is equal to 9. మనకి x square plus y square ఉండాలి కాబట్టి మరి 4 ఉంది కదా, దాన్ని ఏం చేస్తా? ఇంప్లైస్ రాయండి. ఈ 4ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళిపోతే 9/4 అయ్యింది. 9/4. తర్వాత ఏం చేయాలి? కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ we get x square plus y square is equal to r square. We get r square is equal to ఎంత? 9/4. 9/4. This implies మా 9/4 ని ఏమని రాసుకోవచ్చురా? 3 square by 2 square. అంతేనా? 3 square అంటే 9, 2 square అంటే 4. స్క్వేర్లు తీసేద్దాం. స్క్వేర్లు తీసేస్తే r is equal to ఎంత అవుతుంది? 3/2. r is equal to ఎంత అయిందమ్మా? 3/2. రేడియస్ వాల్యూని హైలైట్ చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా ఎలా ఉంది మనకి? ఈ ఫార్మేట్ లో ఉంది. ఈ ఫార్మేట్ లో ఉన్నప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమొస్తాయి? నెక్స్ట్ స్టెప్ రాయండి. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఏం చెప్పాలి మీరు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పండి, ఆర్ కాస్ థీటా. వై ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాలి? ఆర్ సైన్ థీటా. ఓకే. ఇక్కడ కూడా రేడియస్ పాజిటివ్ ఏనండి, నెగిటివ్ రాదు. స్క్వేర్లు తీసేసిన రాదు. 3/2 కాస్ థీటా అండ్ ఇక్కడేమో 3/2 ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. 3/2 సైన్ థీటా. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ అనేది ఎప్పుడు కూడా కాస్ తీసుకుంటుంది, వై అనేది ఎప్పుడు కూడా సైన్ తీసుకుంటుంది. వై ఆర్డినేట్ సైన్ తీసుకుంటుంది, ఎక్స్ ఆర్డినేట్ కాస్ తీసుకుంటుంది. ఓకే. ఓకే అమ్మా. నేను మీటింగ్ స్టాప్ చేసేస్తున్నానమ్మా, నువ్వు కూడా స్టాప్ చేసే.